హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గివికా వ్లాగ్స్. సో ఈరోజు మేము మీ ముందు ఒక చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ పాలక్ పన్నీర్ రెసిపీ తీసుకొచ్చామండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుందండి, అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము రోటీతో, రైస్తో, చపాతీతో తినొచ్చండి. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్దామండి. సో ఈ రెసిపీలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 4-5 పాలకూర, ఒక కట్ట కొత్తిమీర, ఒక 10-15 వెల్లుల్లి, 1 ఇంచు అల్లము, ఒక 4-5 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, మీరు కారం ఎక్కువ తింటారంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చండి. సో నెక్స్ట్ ఏంటంటే అండి, మనము గ్యాస్ పెద్ద గిన్నెలో ఒక 4-5 గ్లాసులు వాటర్ పోసి మూత పెట్టి దాన్ని కాగనివ్వాలండి. మరి ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి కొద్దిగా వాటర్ కాచితే చాలండి. ఎందుకంటే ఈ ప్రొసీజర్లో మనము ఆకుకూరలన్నిటిని మనము ఉడికించకూడదు. దీన్ని ఏంటంటే మనం జస్ట్ బ్లాంచ్ చేయాలి. అంటే ఒక వేడి నీళ్ళలో వేసి మూత పెట్టి 2-3 మినిట్స్ కానీ, లేదంటే ఒక 4-5 మినిట్స్ అందులో పెట్టి మనము వాటిని తీసేయాలి. అలాగే వేడి నీళ్ళలో ఉంచకూడదు, జస్ట్ ఏంటంటే వేడి నీళ్ళలో వేసి తీసేయాలి అంతే. అవన్నీ ఒక 4-5 మినిట్స్ లోపు. సో ఇప్పుడు నేను ఇక్కడ పొయ్యి మీద పెట్టానండి, వాటర్ కాగడానికి పెట్టానండి. సో ఒకసారి వాటర్ కాగిన తర్వాత నేను ఇందులో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటానండి. ఇవన్నీ ఏంటంటే మీరు ఒక 2-3 టైమ్స్ వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. మట్టి అవన్నీ లేకుండా ఆకుకూరలు చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి. లేదంటే మొత్తం అందులో మట్టి అంతా ఉండిపోతే మళ్ళీ మట్టి మట్టిగా వస్తుంది. సో అలా లేకుండా చూసుకోవాలి. సో ఒకసారి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో ఫస్ట్ 1 ఇంచు మనం అల్లం, ఒక 10-15 వెల్లుల్లి, 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత మరి ఆకుకూరలు ఏవైతే మనం తీసుకున్నామో అవన్నీ అందులో వేసిన తర్వాత అన్నీ ఏంటంటే అండి, ఒకసారి ఒక పెద్ద స్పూన్తో కానీ గరిటెతో కానీ అన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఒక 5 మినిట్స్ వరకు మనం పెట్టేద్దాం. చాలే అండి, ఒక 5 మినిట్స్ తర్వాత అండి వీడియోలో చూసినట్టు ఇలా ఉండాలి. అది మరీ ఎక్కువ బబుల్స్ వచ్చినట్టు ఉడికినట్టు అలా ఉండకూడదండి, జస్ట్ ఇలా అవుతే చాలు. ఇలా అయిన తర్వాత వీటిని ఏంటంటే మనము చల్లార్చుకోవాలండి. సో వీటిని ఏంటంటే మనము వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అన్నిటినీ. అందులోనే వదిలేస్తే మళ్ళీ ఏంటంటే అండి బాగా ఉడికిపోయిద్ది. వాటర్లో మీరు అలాగే వదిలేస్తే బాగా ఉడికి కొంచెం కలర్ కూడా ఏంటంటే మీకు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడున్నంత కలర్ అయితే రాదు, కొంచెం బాగా కుక్ అయ్యే వరకు పాలకూర కలర్ అంతా కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది. సో అందుకని ఇమీడియట్గా వాటర్లో నుంచి తీసేసి మనకు వేరే గిన్నెలో పెట్టుకొని ఫ్యాన్ కింద కానీ లేకపోతే బయట ఎక్కడైనా పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. సో ఇప్పుడు చూడండి అండి, ఇప్పుడు ఇది అంతా చల్లారిపోయింది. సో ఒకసారి చల్లారిపోతే ఆ తర్వాత మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో ఒకేసారి మొత్తము వేయలేము అనుకుంటే 2 వాయిల్లో వేసుకోవచ్చు మనము. సో నేనైతే 2 వాయిల్లో వేసానండి. సో ఫస్ట్ వాయిల్ ఎదుగోండి ఇక్కడ వేసాను. ఇప్పుడు మనం ఇందాక వాటర్ పెట్టుకున్నాం కదండి, అది మనం పడేయకూడదు. సో ఏంటంటే ఇప్పుడు మనం ఆ వాటర్ ఈ మిక్సీ వేస్తున్నప్పుడు, సో ఇందాక మనము వాటర్ తీసాం కదండి, ఆ వాటర్ మనం పడేయకూడదండి. సో ఇప్పుడు ఆ వాటర్ మనము దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలండి. అలాగే కర్రీలో మనకి ఫర్దర్గా అవసరం అవుతే మనము ఈ వాటర్ మనం యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇవన్నీ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేశానండి. సో నేను ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోసాను అది గ్రైండ్ చేయడానికి. నాకైతే 2 గ్లాసెస్ సరిపోయింది. అలా అని చెప్పేసి మీరు కూడా పెద్ద గ్లాసులతో వాటితో ఒక 2 గ్లాసెస్ అలా వేసి మరి రన్నింగ్ కన్సిస్టెన్సీ అయితే చేయకండి. అదేంటంటే మరీ అంత పల్చగా ఉండకూడదు రన్నింగ్ కన్సిస్టెన్సీ. అలా అని చెప్పేసి మరీ ముద్దగా ఉన్నా కానీ బాగోదు. ఒక మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చూడండి అండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి దాని కన్సిస్టెన్సీ. మరీ అంత వాటర్గా కాకుండా ముద్ద కాకుండా ఇలా ఉండాలండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2వ వాయి కూడా వేసుకున్నాను. 2వ వాయిలో కూడా ఇలాగే సేమ్ అన్నీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 2వ వాయి కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు పాలక్ గ్రేవీ రెడీ అండి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ అండి. నేను ఒక పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా యూస్ చేయకూడదు. ఎప్పుడైనా కానీ యూస్ చేసే ముందు అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. వాటర్లో నానబెట్టిన తర్వాతే మనం దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, వాటి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసండి ప్యాన్ పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను.
సో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక చిటికంత ఇంగువ, కొద్దిగా కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు వేసి, ఆ తర్వాత కొద్దిగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని ఓ 2 to 3 మినిట్స్ వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమే ఉండాలి, హై ఫ్లేమ్ వద్దు, లేదంటే అన్నీ బాగా మాడిపోతాయి. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఒకసారి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి. కారం పొడి మీరు కావాలంటే ఇంకెక్కువైనా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అంత ఉప్పు వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని మసాలాస్ అన్నీ ఫ్రై అవ్వడానికి, మసాలాస్ కొంచెం ఏంటంటే కుక్ అవ్వాలి మనకి. సో అడుగున్న మసాలాలన్నీ మాడకుండా ఉండాలి అనడానికి మనం ఇందాక ఏదైతే వాటర్ యూజ్ చేసుకున్నామో అదే వాటర్ కొద్దిగా ఒక గ్లాస్ వరకు, చిన్న గ్లాస్తో గ్లాస్ వరకు పోసి మూత పెట్టి వీటిని కుక్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా కుక్ అయిన తర్వాత మనము పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అండి, ఆ గ్రేవీని మనం ఇందులో వేసుకుందాము. వేసి మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే అంత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి దీనికి కూడా ఏంటంటే ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియమే ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి హై ఫ్లేమ్ పెడితే మూత తీసేటప్పుడు మన మీద వచ్చి పడుతుంది. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకున్న బాధ లేదు, కానీ అంతకన్నా ఎక్కువ ఫ్లేమ్ అయితే పెట్టకండి, మీడియం కన్నా ఎక్కువ అయితే పెట్టకండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మూత ఓపెన్ చేసి చూస్తూ ఉండండి, లేదంటే అడుగున అంటుకుంటుంది. సో అందుకని మధ్యలో ఒక 2 మినిట్స్ తర్వాత అలా తీసి ఇలా కలుపుతూ ఉండండి. సో ఒకసారి మనకి ఇలా కన్సిస్టెన్సీ సెట్ అయిపోయిందంటే అప్పుడు మనము ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ వరకు మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాము. సో ఒక 2 మినిట్స్ తర్వాత అండి మళ్ళీ ఇంకోసారి మనము అంతా బాగా కలుపుకోవాలి. చూడండి అండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ అంత గట్టిగా కాదు, మరీ అంత పల్చగా కాదు, కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా ఇంకా మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనము ఇందాక కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పన్నీర్ పీసెస్ని ఇప్పుడు మనం వీటిల్లో మనం యాడ్ చేసుకుందాము. సో పన్నీర్ పీసెస్ వచ్చేసి మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను 1/2 కేజీ తీసుకున్నానని మీరు 1/2 కేజీ తీసుకోవాలని లేదు, ఎక్కువ తక్కువైనా పర్లేదు. సో అలా పన్నీర్ క్యూబ్స్ తీసుకొని దీన్ని కూడా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలండి. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు. మీరు పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే పన్నీర్ వచ్చేసి బాగా గట్టిగా చివిగా అయిపోతుంది. అంటే అంత మెత్తగా ఉండదు, సాఫ్ట్గా ఉండదు, మీకు చివిగా ఉంటుంది, రబ్బర్ తింటున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. సో అందుకని ఒకసారి పన్నీర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేయండి అంతే, అంతకన్నా ఎక్కువ వద్దు. సో ఇప్పుడు నేను పన్నీర్ యాడ్ చేసి మూత పెట్టేశానండి. మధ్యలో ఏంటంటే మనం మూత తీసి కాస్త తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగున అంటుకుంటుంది. సో ఇక్కడ చూడండి అండి, మన కర్రీ రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీము, లేదా బటర్ ఉంటే బటర్, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసి కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, సో ఇక్కడ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉందండి. దీని కాంబినేషన్ రోటీతో కానీ, రైస్తో కానీ, చపాతీతో కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.